బీజేపీ ప్లాన్ అదుర్సు కదూ. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే లోపే ఏమేం సాధించిందో తెలుసా? బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్, ఉత్తరప్రదేశ్లోని జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్దళ్, దేవేగౌడ నేతృత్వంలోని కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ ఎన్డీఏలోకి తిరిగి వచ్చాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి మిత్రులను చేరదీస్తోంది. బీజేపీ ఏపీలో టీడీపీతో మళ్ళీ కలిసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే లోపే కూటమిని బలోపేతం చేసుకోవడంతో ఎన్నో సాధించింది. బీహార్లో బీజేపీ తొలి విజయం సాధించింది. ప్రతిపక్షాల ఐక్యతకు రూట్ మ్యాప్ రెడీ చేసిన నితీష్ కుమార్ పార్టీ జేడీయూ విపక్ష కూటమికి దూరమై తిరిగి ఎన్డీఏలోకి వచ్చింది. యూపీలో పశ్చిమ యూపీ రాజకీయాలపై మంచి ప్రభావం చూపిన ఆర్ఎల్డీ కూడా ఎన్డీఏలో చేరగా, కర్ణాటకలో జేడీఎస్ను ఏకతాటిపైకి తీసుకురావడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఎన్డీఏ నుంచి వైదొలిగిన పార్టీలు తిరిగి వస్తున్నట్లే పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ పునరాగమనంపై చర్చ సాగుతోంది. కలిసి వచ్చే పార్టీలతో 2024 ఎన్నికలను ఫేస్ చేయాలని భావిస్తోంది బీజేపీ. అయితే ఎలాగూ ఎన్నికలున్నాయి కాబట్టి మిత్రపక్షాలు పెట్టే షరతులకు మాత్రం అంగీకరించడం లేదు. తాము చెప్పినట్లు వింటేనే కూటమిలో చేర్చుకుంటున్నారు కమల్నాథులు. యూపీ నుంచి ఆపరేషన్ మొదలు పెట్టుకుంటూ వచ్చింది బీజేపీ. 2014-2019 లోక్సభ ఎన్నికల్లో అప్నా దళ్ ఎస్తో పొత్తు పెట్టుకుంది బీజేపీ. 2019లో నిషాద్ పార్టీ మద్దతు కూడా తీసుకుంది. నెమ్మదిగా యూపీలో పూర్తి స్థాయి పట్టు సాధించింది బీజేపీ. మెజార్టీ ఓట్లైన ముస్లింలను తమ వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు కమలనాథులు. మహారాష్ట్రలో గతంలోనే కొత్త పొత్తులకు తెరదీసింది బీజేపీ. ఏకంగా శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీని చీల్చి అజిత్ పవార్తో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది. అంతకుముందు శివసేన నుంచి షిండే వర్గాన్ని వేరు చేయడంలోనూ కమలనాథులు ఎత్తులు ఫలించాయి. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలో తిరుగులేని కూటమి తయారైంది. ఈశాన్య రాష్ట్రాలలోనూ బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. త్రిపురలో రెండోసారి అధికారం చేపట్టింది. నాగాలాండ్లో మిత్రపక్షంతో కలిసి అధికారాన్ని పంచుకుంది. మణిపూర్లోనూ నాగా పీపుల్స్ ఫ్రంట్ అండ్ లోక్ జనశక్తి పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అస్సాంలోనూ పాగా వేసింది కమలం పార్టీ. అరుణాచల్ ప్రదేశ్లో 2016లో కాషాయం వికసించింది. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ పాగా వేస్తోంది బీజేపీ. సొంతంగా బలపడే చోట, సొంతంగా పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా లేవనుకున్న చోట మిత్రపక్షాలతో కలిసి తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు కమలనాథులు. ఒంటరిగానే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలో కాషాయం ప్రభుత్వం ఉండాలనేది బీజేపీ లక్ష్యం. దీర్ఘకాలిక ప్రణాళికలతో పార్టీ బలహీనంగా ఉన్న చోట పొత్తులతో తమ పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. కమలం పార్టీ లీడర్లు 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ స్వతహాగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కనీసం పట్టు లేదన్న త్రిపుర లాంటి రాష్ట్రాలలో బీజేపీ పాగా వేసింది. గెలుపైనా ఓటమైనా కమలం పార్టీ ప్రతి ఎన్నిక నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటుంది. ప్రతి రాష్ట్రంలో తమ ఓటు షేరు పెంచుకుంటూ వస్తోంది బీజేపీ. పొత్తులు పలు రాష్ట్రాలలో బీజేపీని బలహీనం చేశాయనేది మోడీ, అమిత్ షా అంచనా. అందుకే పొత్తు ధర్మం పాటిస్తూనే తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. పొత్తంటే అధికారంలోకి రావడం కోసమే కాదు, తమ ఓట్ బ్యాంకు దెబ్బతినకుండా ఆయా రాష్ట్రాలలో బీజేపీ నేతలు క్యాడర్ నిరుత్సాహపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కమలనాథులు. కేంద్రంలో అధికారం కోసం మిత్రపక్షాలు పట్టుబట్టినట్లు సీట్లు ఇచ్చుకుంటూ పోతే తాము నష్టపోతామని భావిస్తున్నారు. అందుకే ఎన్డీఏలో చేరాలంటే షరతులు వర్తిస్తాయంటున్నారు బీజేపీ లీడర్లు. ఇది వ్యూవర్స్.